ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇంకా ఏ కేసులు నమోదయ్యాయి ఆయనపై? ప్రవీణ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడంతో అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నార్సింగ్ పోలీస్కు కేసును బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుండి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ కావడంతో ప్రస్తుతం నార్సింగి పోలీసులు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అవుట్డోర్ షూటింగ్ల పేరుతోటి బయటికి తీసుకెళ్లి తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక దాడి చేశాడంటూ కూడా ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు కొత్తగా వచ్చినటువంటి చట్ట ప్రకారం 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 376 రేప్ కేసుతో పాటు 506 మరోవైపు 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారుల దృష్టికి కూడా బాధితురాలు తీసుకెళ్లింది. తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్సింగిలో తన నివాసం ఉంటుందని, తన ఇంటికి మాట్లాడడానికి వచ్చినటువంటి సమయంలో తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని కూడా జానీ మాస్టర్ పైన బాధితురాలు అభియోగాలు మోపింది. ప్రస్తుతం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ప్రస్తుతం నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ అయితే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి స్పందించలేదు. మరికొద్దిసేపట్లోనే జానీ మాస్టర్ కూడా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. బాధితురాలు కూడా జానీ మాస్టర్ ఆ టీంలో తాను కూడా మహిళా కొరియోగ్రాఫర్గా కూడా పనిచేస్తున్నారు. అవకాశాల పేరుతోటి లోబర్చుకొని తన పైన లైంగిక దాడి చేశాడంటూ కూడా జానీ మాస్టర్ పైన ఆరోపణలు కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. జానీ మాస్టర్తో దిగినటువంటి కొన్ని ఫోటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాధితురాలు కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులకి కొన్ని ఆధారాలు ఇచ్చింది. ఆ ఆధారాలన్నీ బేస్ చేసుకొని జానీ మాస్టర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.